మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా నా వందనాలండి. మొదటిగా దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సాక్ష్యం చెప్పడం అనేది నిజంగా ఆయన ఇచ్చిన కృప. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆంటీకి నా నిండు వందనాలు. అనుకోకుండా సడన్ గా ఈరోజు ఆంటీ చెప్పమని అడిగారు. దేవుని కృప, ఎప్పుడు సాక్ష్యం చెప్పాలన్నా సిద్ధంగా ఉండాలన్నది కూడా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే సాక్ష్యం చెప్పడానికి ముందు నేను ఒక వాక్యం చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని తీసి ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే వాక్యం తీసి చూస్తేనే నా యొక్క సాక్ష్యం మీకు అర్థమవుతుంది. లేదు అంటే కనుక మీకు అంత ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం తీసి చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నానండి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. ఈ వాక్యం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నా యొక్క జీవితం ఇప్పుడు అక్కడ ఉంది కదా, ఫస్ట్ లైన్ లో నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. నేను నోటి మాటలతోనే దేవుని దగ్గరికి వెళ్ళానండి. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు. నా యొక్క భక్తి పెదవుల దగ్గరే ఆగిందండి. వారి హృదయము దూరంగా ఉంది. నిజంగా నా హృదయం దేవునికి దూరంగానే ఉంది. నేను చూపించే భయభక్తులు నిజంగా మానవుల విధులను బట్టి నేను చూపించినవి అని చెప్పడానికి చెప్తున్నాను. ఎందుకంటే నాలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారో అలాగ నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నానండి. నేను ఒక అన్ని కుటుంబం నుంచి వచ్చానండి. మా అమ్మగారు దేవుని తెలుసుకున్నారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు భయభక్తులు నేర్పించాలని మా అమ్మ ట్రై చేసేవాళ్ళు, కానీ మా అమ్మ ప్రార్థన చెయ్యాను కానీ ఆ ఆలోచన మా అమ్మకి రాకముందే అంటది అనే టైంకి వెళ్ళి ముత్తు పెట్టి నిద్ర రాకపోయినా నిద్రపోయేదాన్ని, దొంగ నిద్రపోయేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి కూడా తప్పించుకునే స్వభావం నాలో ఉంది. అట్లానే నా బాల్యకాలము, నా యవన కాలం అంతా కూడా గడిచిపోయిందండి. నాకు దేవుడు తెలుసు, దేవుని యందు ఎలా ఉండాలో తెలుసు, వాక్యం తెలుసు. ఎక్కువగా మన ఎల్ఈఎఫ్ సహవాసంలో విత్తువాన్ ఉపమానం గురించి చెప్తారు కాబట్టి అన్ని తెలుసు. కానీ అన్ని తెలిసి కూడా నేను అన్య వివాహం చేసుకున్నానండి. కుటుంబంలో పరిస్థితులను బట్టి చేసుకోవడం మాత్రమే కాదు, 4.5 సంవత్సరాలు నా భర్తతో కలిసి నేను విగ్రహారాధన చేశానండి. అది ఇష్టంతో చేశానా చేయలేదా అన్నది కాదు, కానీ చేశానా లేదా అన్నది విలువైంది. దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, హృదయాన్ని చూస్తాడు, క్రియలను కూడా చూస్తాడు. కాబట్టి నేను అలాంటి జీవితంలో పెరిగాను. 4.5 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టరని చెప్పినప్పుడు దేవుని దగ్గరికి ఇంకా సమీపంగా వెళ్ళడం నేను నేర్చుకుని, అప్పుడు నా యొక్క హృదయాన్ని దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి ఇంకెంతకాలం నువ్వు ఇలా ఉంటావు అన్నప్పుడు నా హృదయాన్ని నేను సరి చేసుకుని, నా భర్తను అడిగిన ఒక మాటను బట్టి దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి నాకు గర్భఫలాన్ని అనుగ్రహించాడండి. కానీ దానికన్నా కూడా విలువైంది లోతుగా దేవుని తెలుసుకోవడం, నా హృదయాన్ని సరి చేసుకోవడం, నామకార్థమైన భక్తి నుంచి విడుదల పొందడం అనేది దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అనమాట. నేను నా తండ్రిని క్షమించలేని స్థితిలో చాలా పోరాడేదాన్ని, చాలా పెనుగులాడేదాన్ని. ఆ క్షమించలేని స్వభావం అనేది నాలో ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, నేను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. క్షమించలేకపోవడమే. ఎందుకు క్షమించలేకపోతున్నా అంటే, క్షమించడానికి ట్రై చేయలేదా అంటే, నేను క్షమించడానికి ప్రయత్నం చేసేదాన్ని, రోజు ప్రార్థన చేసుకునేదాన్ని, రోజు వాక్యం చదివేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని, అన్ని చేసేదాన్ని. కానీ క్షమించే మనసు నాలో లేదు. దేవుడు నన్ను క్షమించాలి కానీ నేను క్షమించను. ఆ స్థితికి నేను వెళ్ళిపోయినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లం ఉందండి. ఆ సైనస్ నాకు కోవిడ్ వచ్చిన తర్వాత అది ఆస్తమాలోకి వెళ్ళిపోయి సివియర్ గా ఎలా ఉన్నాను అంటే, నిజం చెప్పాలంటే నా యొక్క కుమారుణ్ణి కూడా ఇతరులకు అప్పచెప్పే స్టేజ్కి నేను వెళ్ళాను. నాకు ఏదన్నా అయితే నా కుమారుణ్ణి మీరు చూసుకోండి అని చెప్పే స్టేజ్కి వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ పక్క ఇంట్లో ఒక సహోదరి వాక్యం వింటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ సహోదరి దగ్గర ఆంటీ మాటలు మా అమ్మ విని, ఎవరమ్మా అని మా అమ్మ అడిగినప్పుడు ఆ సహోదరి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ఆ సహోదరి ద్వారా ఇంకో అక్క నాకు పరిచయం అయ్యి, ఆ అక్క ద్వారా ఆంటీ నాకు పరిచయం అయ్యారు. ఆంటీ నాకు పరిచయం అయిన రోజు నా స్థితి ఎలా ఉందంటే, నాకు సాలి ఆయాసం కంట్రోల్ అవ్వక, నా భర్తకి షుగర్ కంట్రోల్ అవ్వక, ఇద్దరం బండి మీద వెళ్తా ఉన్నాం, సగం దారిలో ఉన్నామండి. అప్పుడు ఇక నాకు ఏమాత్రం హోప్ లేదు. హాస్పిటల్కి వెళ్తున్నామంటే, నిజం చెప్పాలంటే ఆ రోజు 500 మాత్రమే ఉన్నాయి మా దగ్గర. ఎలా హాస్పిటల్కి వెళ్తున్నామో కూడా తెలియకుండానే బయలుదేరి వెళ్ళినప్పుడు, అనుకోకుండా ఆ అక్క ద్వారా ఆంటీ నాకు కాల్ చేశారు. అక్క కాల్ కలిపినప్పుడు
ఆంటీ అడిగారు ప్రార్థన చేస్తానమ్మా అని. సరే ఆంటీ అని చెప్పి అక్కడే బండి ఆపేసి రోడ్డు పక్కన మోకరిస్తాను ఆంటీ ప్రార్థన చేయండి అంటే, ఆంటీ ఒక నిమిషం ఆలోచించి ప్రార్థన చేశారు. మరి ఇంటికి వస్తావమ్మా ప్రార్థన చేస్తాను అంటే, ఖచ్చితంగా వస్తానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే మేము వెనక్కి తిరిగి వచ్చేసామండి. ఆ రోజు ఆంటీ నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నాలో నుంచి చీకట్లు పోయాయండి. నీకెలా తెలిసిపోయినాయి అని అంటే, ఆంటీ నేను ఫస్ట్ టైం అది చూశాను. అప్పటి వరకు ఒక మనిషిలో చీకట్లు ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు. ప్రార్థన చేస్తే చీకట్లు పోతాయి అన్న విషయం నాకు తెలియదు. కానీ దేవుని ఆత్మశక్తి, ఇప్పుడు ఆత్మ చేత ఆయన బిడ్డలు నింపబడి ఉన్నప్పుడు, శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేతనే ఇది జరుగునని ఇప్పుడు సహోదరి కూడా పాట పాడారు కదా. అలానే ఆత్మ చేత నింపబడి ఆంటీ నాకు ప్రార్థన చేసినప్పుడు నేను అలా వెనక పడిపోయినప్పుడు నాలోంచి ఒక బరువు, ఆ బరువు నేను కళ్ళతో చూస్తామంటే నేను చూడలేదు కానీ నేను ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. ఆ బరువు అనేది నాలో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా తేలికైపోయింది. అట్లనే నా యొక్క లంగ్స్ దగ్గర పెద్ద బండ తీసి బయటపడేసినంత తేలిగ్గా అయిపోయింది. ఆ నిమిషం నుంచి మరలా నాకు ఎప్పుడు సాలి ఆయాసం ఆస్తమా లేదండి. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. మరి నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని కదా, బైబిల్ చదువుకునేదాన్ని కదా, చర్చికి వెళ్ళేదాన్ని కదా, మరలా నాలో ఎందుకు చీకట్లు ఉన్నాయి? ఉన్నాయి. ఎందుకంటే నా హృదయంలో కోపము, పగ, ద్వేషము, క్షమించలేని స్వభావము అవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలో దేవుడు ఉంటాడా, దయ్యం ఉంటుందా? ఖచ్చితంగా దయ్యమే ఉంటది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హృదయంలోంచి వచ్చే బండల గురించి మనకి ఎవరు కూడా చెప్పనవసరం లేదు. మన హృదయంలోంచి ఏమేమి వస్తాయో ఆ వాక్యం మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కాబట్టి ఒకసారి అది మీరు చదువుకోండి. అయితే దెయ్యాలు ఒక మనిషిలో ఉంటాయి పోతాయి అని చెప్తే నమ్మడం కూడా కష్టంగానే ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నేను రోజు చర్చికి వెళ్తున్నానండి, నేను 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానండి, నేను 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ వాక్యం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, అక్కడ ఏముంది? అలవాటుతోనే భయభక్తులు, అలవాటుతోనే సమస్తము చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం మరి దేవునికి దూరంగానే ఉంటది కదా. అది నేను గ్రహించుకోలేకపోయాను. అయితే దేవుడు నా జీవితంలో చేసిన కార్యమును బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇదేంటి, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానుగా, నేను అన్ని చేస్తున్నానుగా, నాలోంచి దయ్యాలు పోవడం ఏంటి, అసలు నాలో ఎందుకు ఉన్నాయి అన్న ఒక అన్వేషణ నిజంగా నన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, ఆ రోజు నుంచి ఆంటీ నేను ఇప్పటి వరకు విడిచిపెట్టింది లేదు. ఆ తర్వాత రోజు కూడా నేను ఆంటీకి ఫోన్ చేయడం, ఆంటీ ఏంటి ఆంటీ చేస్తే ఎందుకు పోయినాయి, ఏంటి ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవాలన్న ఆశ నాలో పెరిగింది. అంత మాత్రమే కాదు, నాకు ప్రార్థన చేసిన తర్వాత ఆంటీ ఆ రోజు మరి నా భర్త కూడా ప్రార్థన చేయడం జరిగిందండి. ప్రార్థన చేసినప్పుడు ఒకటి కాదు రెండు కాదు 7 రకాల దయ్యాలు బయటకు పోవడం నా భర్త చూశారు. ఆయన కంటికి క్లియర్ గా కనిపించాయి అవి బయటికి పోయినప్పుడు. అంత మాత్రమే కాదు, అవి బయటికి పోయినప్పుడు ఏ చీకట్లు అయితే బయటకు పోయాయో అలాగే నా భర్త ప్రవర్తించడం నా కళ్ళతో నేను చూశాను. ఒక పాము ఆయన నుంచి బయటకు వెళ్ళినప్పుడు రూమ్ అంతా కూడా ఒక పాములాగా పాకడం నేను చూశాను. జంతువుల్లాగా అరవడం, సింహంలాగా గర్జించడం, కోతిలాగా చేయడం, ఇవన్నీ నేను చూసిన తర్వాత నా భర్తకి ప్రార్థన ముగించిన తర్వాత నేను ఆంటీ అడిగారు ఏమైంది బాబు అంటే, ఇలా బొమ్మలు కనిపించి బయటకు వెళ్ళిపోయినాయి అమ్మ అని చెప్పి నా భర్త చెప్పినప్పుడు తర్వాత ఆంటీ మొత్తం మీద నాకు నా భర్తకి ప్రార్థన చేయడానికి 3 గంటలు పట్టిందని. మరి చాలా మందికి డౌట్ రావచ్చు, ఇదేంటి ఆంటీ ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు, ఇది ఎలాగో సాధ్యం అంటే, దేవుని వాక్యంలోనే ఉంది, ఎక్కడ 2 3 నా నామపేట కుడి ఉందో అక్కడ ఆయన ఉంటానని చెప్పి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాట అది. కాబట్టి ఆయన మా మధ్య ఉన్నారు, ఆత్మకార్యం జరిగించి ఆ చీకట్ల ప్రభావం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించారండి. కానీ చీకట్లు ఉన్నాయి అన్న మాట తీసుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నేను ఇక్కడ మాత్రమే కాదండి, నాకు తెలియని వారి మధ్య కూడా ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇదేంటి ఒక మనిషిలో దయ్యాలు ఉంటాయా? దానికి ఒక వాక్యం చూసుకుందామండి మనం. లూకా సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుతానండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వాక్యాన్ని చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఒకటి వెళ్ళి ఎన్ని తీసుకొచ్చాయండి? 7 తీసుకొచ్చాయి. 7 ఎవరిలో ఉన్నాయి? ఒక మనిషిలో ఉన్నాయి. ఇది నా మాట కాదు, ఇది దేవుని వాక్యం. వాక్యంలోని మనం చూస్తున్నాం కదా. సరే, ఇప్పుడు ఒక మనిషిలోంచి
ఇప్పుడు ఒక చీకటి బయటికి వెళ్ళిపోయింది, తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవునితో సహవాసం కలిగి లేకుండా మరలా దేవునికి దూరం అయిపోతే ఆ యొక్క స్థితి ఎలా ఉంటదంటే, ఒకటి పోయి ఏడొస్తాయి. ఏడొచ్చిన తర్వాత మరలా బుద్ధి వచ్చింది. మరలా వచ్చి అయ్యో ప్రభువా తప్పైపోయింది, నన్ను క్షమించయ్యా అని చెప్పి మరలా దేవుని పాదాలు పట్టుకుంటే, మరి మనం దేవుని పాదాలు పట్టుకుని దేవుని బిడ్డలు మన కోసం ప్రార్థించిన ఆ ఏడు వచ్చింది. ఒక ఫస్ట్ వచ్చింది ఒకటి, వెళ్ళి తీసుకొచ్చింది ఏడు. మొత్తం ఎన్నయ్యాయండి? 8 దెయ్యాలు అయ్యాయి. ఆ 8 మరలా పోతాయి. మరలా దేవునితో సహవాసం లేకుండా మరలా అదే స్థితిలో ఉంటే 8 ఇంటూ 7 ఎన్నవుతాయండి? అలా ఎన్నిసార్లు ఒక మనిషిలో ఇన్ని దయ్యాలు చీకట్లు ఎందుకున్నాయి అన్న అనుమానాలు ఎంతమందిలో నాకు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాలోంచి ఎన్ని పోయాయి అంటే, మరి యాక్చువల్ గా అయితే నాకైతే పడిపోయింది, ఒక బరువు పోయింది తెలుసు, కానీ కౌంట్ అయితే నాకు తెలియదు. నా భర్త అయితే మాత్రం 7 పోయాయి అని చెప్పారు. ఇది ఇక్కడితో కాదండి, ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను నేను. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకున్న కొంతమంది స్త్రీలంట, అలానే 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ. ఎందుకంటే దేవుడు అక్కడ రాయించాడు? మరి మగ్దలేని మరి సిగ్గు అనిపిస్తుందేమో కదా, కానీ నిజంగా దేవుడు ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది. నిజంగా ఫస్ట్ లో నాలోంచి దయ్యాలు పోయి నేను చెప్పుకోవడానికి నిజంగా నేను కూడా సిగ్గుపడ్డాను. ఎందుకు సిగ్గుపడ్డానంటే, అదేంటి ఇది ఇంత భక్తి చేస్తుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా, చీకట్లు పోవడం ఏంటి అని చెప్పుకోవడానికి నేను కూడా సిగ్గుపడ్డాను. కానీ ఈ యొక్క వాక్య భాగాలు చదివిన తర్వాత, నిజంగా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, నేను అనేక మందికి, నేను ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం కాల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ విషయాలు చెప్తా ఉంటాను, ఈ వాక్య భాగాలు ఎత్తి చూపిస్తా ఉంటాను. మరి మీలో ఎంతమంది నాలాగా ఉన్నారో నాకు తెలియదండి. నేను చెప్తున్నాను కదా, నేను అలవాటుగా ప్రార్థన చేసేదాన్ని, బైబిల్ చాలా సార్లు కంప్లీట్ చేశాను. రోజు ప్రార్థన చేయవంటే గంటలు గంటలు ప్రార్థన చేసేదాన్ని. నువ్వెప్పుడు పశ్చాత్తాపడలేదా అంటే ఎంత వలవల ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. ఇవన్నీ చేసినా నాలో ఎందుకున్నాయి? నాలో క్షమించలేని స్వభావం. అంటే అందరికీ క్షమించలేని స్వభావమే ఉంటుందని నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క లోటు. చాలా మంది ఏమంటారంటే, నా భర్తలు ఇలా ఉన్నారండి, నా భర్తను ఆపేదండి, నా భర్తను విడిచిపెడతాడు, నా భర్త పాపంలో ఉన్నాడు, వ్యభిచారంగా ఉన్నాడని చెప్తా ఉంటారు. అయితే దేవుడు ఈ విషయంలో కూడా నాకు ఒక లెసన్ నేర్పించారు. నేను కూడా మా తండ్రిని క్షమించకపోవడానికి కారణం ఏంటంటే, నా తండ్రి అదే పాపంలో ఉన్నారు, నా తల్లిని ఎప్పుడు ప్రేమించడం కూడా నేను చూడలేదు. నేను విగ్రహారాధన పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే. ఆ ఇంట్లో నేను ఉండలేక, ఆయన ప్రవర్తన చూడలేక ఎలా అయినా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పి నేను వివాహం చేసుకున్నాను. కానీ నేను ఏదైతే వద్దు అనుకుని వివాహం చేసుకుని వెళ్ళానో, నా జీవితంలో నేను అదే చూశాను. మరలా నా భర్తలో అవే పాపం నేను చూశాను. అయితే అప్పటి వరకు కూడా మార్గం పొందినప్పుడు కూడా నేను పాపాలని ఒప్పుకున్నాను అంటే అన్ని ఒప్పుకున్నాను, కానీ నాలో వ్యభిచారం ఉందన్న విషయం నాకు తెలియదు. అంటే సిస్టర్ మీరు ఎప్పుడన్నా వెళ్ళి పాపం చేశారా అని డౌట్ వస్తుందేమో మీకు. నేను వెళ్ళి పాపం చేయలేదండి, కానీ పాత నిబంధన ప్రకారం మనం క్రియల్లో చేస్తే పాపం, కానీ కొత్త నిబంధన ప్రకారం మన తలంపుల్లో, ఆలోచనలు చేసినా కూడా పాపమే. మరి ఎంతమంది ఈ విషయం సమర్థించుకుంటారో నాకు తెలియదు, కానీ నా తలంపుల్లో, నా ఆలోచనలో నేను పాపం చేశాననే నేను చెప్తాను. హత్య చేశారా అంటే అవును, నా మాటలతో. నేను బయటికి వాళ్ళని ఏం అనుకోలేదేమో, కానీ నా అంతరంగంలో వాళ్ళ మీద ఉన్న కోపంతో నిజంగా హత్య చేసినట్టే లెక్క. కానీ ఒప్పుకోవాలి అనేప్పటికీ ఒక్కొక్కరికి ఎంత కష్టం అవుతుందంటే ఈ దినాల్లో. నేను ఇప్పుడు ఆంటీ ఇచ్చిన బాధ్యతల ప్రకారం చేస్తున్న కౌన్సిలింగ్ లో కూడా, నీలో ఇది ఉంది, ఇది సరి చేసుకోమని చెప్తే మరలా వాళ్ళు ఫోన్ చేయరు, ఇక ఫోన్ రాదు. ఎందుకంటే వాళ్ళలో అది ఉంది అని చెప్పినప్పుడు తగ్గించుకునే స్వభావం లేదు. కానీ నిజంగా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఆయన పరిశుద్ధ నామం ఉచ్చరించడానికి కూడా నేను అర్హురాల్ని కానండి. ఎందుకంటే ఆ దేవాది దేవుని ఎన్ని రకాలుగా గాయపరచాలో, ఎన్ని రకాలుగా ఆయన హింసించాలో, నిజంగా సిలువలో ఆయన పడిన బాధ కన్నా కూడా నేను పెట్టిన బాధ, నా వల్ల ఆయన పడిన బాధ ఎక్కువని నేను చెప్పగలను. ఎందుకంటే నా హృదయ స్థితి నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి తెలియదు కదా. అలానే మీ యొక్క హృదయ స్థితి కూడా మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు కదా. మీరు చెప్పే మాటలు మేము నమ్ముతాం, నేను చెప్పే మాటలు మీరు నమ్ముతారు, కానీ దేవాదేవుడు మన మాటలను బట్టి కాదు కానండి, మన యొక్క హృదయాన్ని చూసి ఆయన ప్రతిదీ తీర్పు కూడా మనకి అదే ఉంటది. ఇంకా ఎంతకాలం ఇదే స్థితిలో ఉంటామని దేవుడు నన్ను మాట్లాడిన మాట నిజంగా దేవుని మహాకృప. ఆంటీ ఎవరో నేనెవరో ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా, ఆంటీని నేను ఇప్పటి వరకు కలిసింది లేదు. ఏ రోజైతే నేను ఆ చీకటి ప్రభావం నుంచి విడుదల పొందుకున్నానో
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దినము కూడా నేను ప్రేయర్ గ్రూప్ లో జాయిన్ అవుతాను. 3 సంవత్సరాల నుంచి నేను ప్రేయర్ గ్రూప్ లో కంటిన్యూ అవుతూ ఉన్నానండి. నేను జాయిన్ అయినప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే నాకు వాక్యం చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు. నేను చెప్తున్నాను, నేను సిగ్గుపడిన కూడా సిగ్గుపడినండి. ఎందుకంటే నేర్చుకోవాలన్న ఆశ నాలో ఉంది. ఆంటీ ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన రికార్డ్ చేసుకునేదాన్ని. కనీసం నేను ఆంటీకి కూడా చెప్పేదాన్ని కాదు ఆ విషయం. నేను రీసెంట్ గానే చెప్పా ఆంటీకి, ఏమో చెప్తే ఏమంటారో అని భయం. రికార్డ్ చేసుకుని ఆ ప్రేయర్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆంటీ ఎట్లా పలికేవాళ్ళో అట్లా పలికేదాన్ని. కానీ నిజంగా ప్రభా అలా చేస్తున్నాను కానీ నాకు రావట్లేదయ్యా, నాకు నువ్వు నేర్పించు అని దేవుణ్ణి అడిగినప్పుడు ప్రార్థన చేయడం ఆయన నాకు నేర్పించారు. వాక్యం చదవడం అంటే పెదవులతో చదువుతాను, అలవాటుగా చదువుతాను, కానీ వాక్యాన్ని లోతుగా ఎలా చదవాలో నాకు తెలియదు. అసలు వాక్యంలో ఏముందో తెలియదు. కానీ ఆంటీ అపోస్తుల కార్యాలు చదవమ్మా అని చెప్పినప్పుడు ప్రతిరోజు ఒక అధ్యాయం అలా ప్రతి నెల కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చదవడం నేను నేర్చుకున్నాను. చాలా మంది ప్రేయర్ గ్రూపుల్లోకి రమ్మంటే చాలా మందికి చాలా కష్టమైపోతుంది. కూర్చుని వారి కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే భయం అనమాట. అంటే కొంతమందికి ఎలా ఉంటదంటే, అమ్మో నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తే ఆ చీకట్లు నా మీదకి వస్తాయేమోనన్న భయం. మరి సిస్టర్ ఈ భయం మీకు రాలేదా అంటే నాకు కూడా వచ్చింది. నాకు కూడా భయం వచ్చినప్పుడు నేను ఆంటీని అడిగాను. ఆంటీ ఒకటే చెప్పారు, ఎప్పుడన్నా నాకు అలా అవడం నువ్వు చూసావా నన్ను ఆంటీ అడిగారు. లేదా ఆంటీ అన్న. మరి నీకెందుకు అలా అవుతుంది, అది అపవాది పెట్టే ఆలోచన అని చెప్పి ఆంటీ నాకు చెప్పినప్పుడు, అలా కొన్ని విషయాలు నాకు నేర్పించినప్పుడు, కొన్ని విషయాలు కాదండి మాక్సిమం నాకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను గ్రూప్ లో అడిగేదాన్ని కాదు, కానీ పర్సనల్ గా ఆంటీకి ఫోన్ చేసి చాలా ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉండేదాన్ని. స్టార్టింగ్ లో నేను ఎలాంటి స్థితికి వెళ్ళానంటే, ఆంటీ నాకు ప్రేయర్ చేస్తారు కాబట్టి, నాకు స్వస్థత వచ్చింది కాబట్టి ఆంటీ ఉన్నారు కదా, నాకు అవసరం వస్తే నేను ఆంటీకి ఫోన్ చేస్తాను, ఆంటీ ఏ ప్రార్థన చేస్తారో అయిపోతుంది, నాకేమి అనుకునేదాన్ని. అలా అనుకున్నప్పుడు చేయలేదా అంటే చాలా సార్లు ఆంటీకి ఫోన్ చేశాను, మరలా ప్రార్థన చేసేవాళ్ళు. నాకు నాకు ఆ సమస్య పోయేది. అయితే ఒక రోజు ఆంటీ నుంచి నేను వినకూడనటువంటి మాట విన్నాను. ప్రార్థన చేయండి ఆంటీ అని అడిగితే, నువ్వు చేసుకున్నావా అన్నారు. నేను చేసుకున్నాను ఆంటీ అంటే, మరి జరగలేదా అన్నారు. లేదా ఆంటీ అంటే, నీకు విశ్వాసం లేదు, నేను చెయ్యను, నువ్వే వెళ్ళి చేసుకో, ఎలా చేసుకోవాలో నేను చెప్తానని చెప్పి ఆంటీ నాకు చెప్పారు. నాకు భలే కోపం వచ్చింది ఆ రోజు. చలే కోపం రావడమే కాదు, బాధ కూడా వేసింది. ఇది కూడా నేను ఆంటీకి చెప్పాను. అయితే నేను ఏం చేసేదాన్ని అంటే, ఆంటీ చేయను అన్నారు కదా, సరే ఆంటీ చేయకపోతే అంకుల్ లేరా ఏంటి, ఈ విషయం అంకుల్కి తెలియదుగా, సరే అని చెప్పి నేను అంకుల్ కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని. కానీ ఒక రోజు ఆంటీ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు నన్ను తాకాయండి. ఏంటంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు అని. ఎందుకని అంత గొప్ప దేవుని మీద నేను ఆధారపడలేకపోతున్నాను అని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ట్రై చేయడం మొదలు పెట్టాను. చిన్న చిన్న విషయాల్లో నేను దేవుడిని అడగడం మొదలు పెట్టినప్పుడు నా యొక్క విశ్వాసం బలపరచబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు డౌట్ రావచ్చేమో. ఎన్ని సంవత్సరాల నుంచి జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నామండి. మరి మనలో ఎంత మంది ఇంకను అలవాటు భక్తిలో, అంటే నా వయసు చిన్నదైతే అయ్యి ఉండొచ్చు, కానీ అలవాటుగా సంవత్సరాలుగా 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కూడా మందిరాలకు వెళ్తున్న వారు ఉన్నాం. కానీ ఏ స్థితిలో మనం నిలిచిపోయింది మన భక్తి? దేవుడు నిజంగా మన చుట్టూ ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు కదా, వారందరికీ లేని తరుణం నీకు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన ప్రేమ మన పట్ల ఎంత ప్రత్యేకంగా ఉందో మనకు అర్థం కావట్లేదు. చాలా మంది అంటారు, సార్ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ అంటే, నిజంగా మన ప్రార్థన ఒకసారి మనం అందరూ ఒకసారి ఊహించుకోండి, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో. ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి, ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు, నీకు ఇదే ప్రార్థన. నా బిడ్డలను దీవించు, నా భర్తను దీవించు, ఉద్యోగం ఇయ్యి, అప్పులు తీర్చు, ఇది లేదంటే అనారోగ్యాలు తీసే, ఇదే ప్రార్థన. కానీ ఏ రోజన్నా ప్రభువా నా హృదయ స్థితి ఎలా ఉంది, నీ ఎదుట నేను ఎలా ఉన్నా, నాతో మాట్లాడు, నీ వెలుగు నా మీద పండి ప్రభువా, నీ ఆత్మ నింపుదల అనుభవంలోకి నేను రావాలి అన్న ఆలోచనతో ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తామో? చేస్తాం. అది కూడా ఎంతసేపు? ఈ ప్రార్థన అంతా ఒక గంట, అరగంట, 30 గంటలు, ఇది 2 గంటలు చేసేసిన తర్వాత లాస్ట్ 2 నిమిషాలు ఈలోకి సంబంధమైన ఆశీర్వాదాలకేమో గంటల గంటల సమయాలు ఇస్తాం, గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, వలవలమని ఎడ్చేస్తా ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎంతసేపు మన ప్రార్థన ఉంటుందండి? వాక్యం చదువుతాం, ఏ దృష్టితో చదువుతాం? వాక్యం చదివేటప్పుడు ఈ రోజు దేవుడు ఏదో వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం పట్టుకుని ఆశీర్వాదం పొందుకోవాలి, నేను వాగ్దానం సంపాదించుకోవాలనే. కానీ ఈ రోజు నేను ఎక్కడ తప్పిపోయాను ప్రభా, నా హృదయం ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత సేపు కూడా మనం సరి చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఏదో కొంతమంది అడిగితే, మీరు మారుమూసి పొందారంటే 20 సంవత్సరాల క్రితం పొందాను సిస్టర్, రక్షణ పొందుతున్నారా అంటే, అవును సిస్టర్ వాగ్దానం వచ్చింది, బాప్తిస్మం తీసుకున్నాను. ఎప్పుడంటే 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం.
చెప్తాను. మరి ఈ దినం నీ హృదయ స్థితి ఎలా ఉందంటే సమాధానం ఉండదు. ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడాడు అంటే సమాధానం ఉండదు. ఈ రోజు వాక్యం చదివారు కదా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో ఏమన్నా మాట్లాడాడా, నేను సరిచేశాడా అంటే నో ఆన్సర్. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. నేనేదో పరిపూర్ణురాలు అయిపోయానని చెప్పి చెప్పట్లేదు. ఇవన్నీ కూడా నా యొక్క అలవాటు భక్తి నుంచి దేవుడు నన్ను విడిపించిన విధానంలోంచి మీకు చెప్తున్నాను, కానీ నేనేదో భక్తి పర్వాలని కాదండి. నిజంగా నేను అందరిలో కల్లా దేవుడిని దుఃఖపెట్టిందన్న నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. నాలాంటి దాన్ని దేవుడు క్షమించాడు అంటే, నాలాంటి దాన్ని దేవుడు ప్రేమించాడు అంటే, నాలాంటి దాన్ని అటువంటి చీకటి ప్రభావం నుంచి విడిపించాడు అంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ఈజీగా క్షమించేస్తారండి. ఎందుకంటే నా హృదయ స్థితి నాకే తెలుసు. చెప్పాను కదా, నేను ఏ పాపం చేయలేదు క్రియల్లో. అందరి దగ్గర ఒప్పుకున్నాను క్రియల్లో చేసినవి, కానీ నా అంతరంగంలో ఉన్నది నాకు దేవుడికి కదా తెలుసు. కాబట్టి నేను సిగ్గుపడకుండా మీ అందరి ఎదుట చెప్తా ఉన్నాను. ఎవరు కూడా నేను పాపం చేయలేదు అని అనుకోవద్దండి. ఎవరిని హత్య చేయలేదు అనుకోలేదు. నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు అని అనుకుంటారు. చాలా మంది దొంగతనం చేయడం అంటే ఏంటి, ఎవరితో దొంగిలించడం కాదు, దేవుని సమయాన్ని దొంగిలించట్లేదా, దేవుని దగ్గర ఇవ్వాల్సింది ఇవ్వకుండా దొంగిలించట్లేదా, అలా ఆలోచించుకుంటూ ఉంటే ఆత్మ సంబంధంగా మనం చూసుకుంటే మన హృదయ స్థితి ఎలా ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ కూడా నా అనుభవంలో దేవుడు నాకు నేర్పించినవే. నాకు నేర్పించినవి ఏవి కూడా ఒక్క విషయం కూడా నేను మీకు ఎవరికి చెప్పట్లేదు. చెప్తున్నాను కదా, ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత, ఆన్లైన్ పరిచయంలోకి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలండి ఇవన్నీ. దేవునికి సమీపంగా వెళ్ళడం నేర్చుకున్నాను, దేవుణ్ణి ప్రేమించడం నేను ఎప్పుడు ఏడ్చేదాన్ని. నేను పుట్టినందుకు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడ్చారంట. నేను ఎందుకు పుట్టాను అని మా నాన్న మా అమ్మ ఏడ్చి ఎత్తుకోవడానికి కూడా నాకు ఇష్టపడలేదంట అండి. అయితే నేను దేవుడిని అడిగాను, ప్రభా ఎందుకు నన్ను అలా పుట్టించావు, ఎందుకు అని అడిగినప్పుడు దేవుడు మాట్లాడిన మాట, నిజంగా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, చూడు నా అరిచేతుల్లో నువ్వు ఉన్నావన్నాడు దేవుడు. నిజంగా దేవుని అరిచేతుల్లో నేను ఉంటే నాకు ఇంకెవరి ప్రేమ కావాలండి. నిజంగా దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఆంటీ అంకుల్కి అసలు ఈ విధంగా కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకున్న వయసుని బట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు కదా, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుని వాళ్ళకి ఇచ్చిన పరిచర్లు వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అంత సమయం మనం అందరం కూడా ఇంట్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ వింటాం, లేకపోతే ఇంకెలాగన్నా చేస్తూ ఉంటాం. కానీ ఆంటీ లాస్ట్ ప్రేయర్ వరకు అలాగే కూర్చుని ఉంటారు. నిజంగా ఆ వయసులో అంతసేపు కూర్చుంటున్నారంటే ఏం ఆశించి కూర్చుంటున్నారండి, దేవుని దగ్గరికి కొన్ని ఆత్మలు పట్టుకుని వెళ్ళాలని వాళ్ళ ఆశ. అంత మాత్రమే కాదు, నిజంగా నాతో దేవుడు మాట్లాడింది నిజంగా ఈ ఆన్లైన్ పరిస్థితుల్లో దేవుడు శిష్యులు తయారు చేస్తున్నారని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎవరు కూడా నాలుగు చీకట్లు ఎందుకు ఉంటాయన్న ఆలోచన మీలో ఎవరిలో కూడా ఉండనియొద్దండి. మనం అలవాటు భక్తిలో ఉన్నామా లేదా, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో ఒక్కసారి చెక్ చేసుకుందాం. వయసును బట్టి కాదు, అనుభవాన్ని బట్టి కాదు. లేదంటే కొంతమందికి ఎలా ఉంటదంటే, నేను సేవ చేస్తున్నానండి, నేను సేవలో ఉన్నాను, సేవలో ఉంటే అలవాటు భక్తి ఉండదా, ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేయగలడు. వాడు ఎందుకు వస్తాడని, వాడు దొంగ, దోచుకోవడానికే వస్తాడు. శానా అనే దయ్యం పట్టిన వ్యక్తిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయండి, 2000కు పైగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏకాత్మ కలిగి పనిచేస్తా ఉన్నాయి. ఎలా, ఒక ఆత్మను నరకానికి తీసుకెళ్ళడానికి 2000 దయ్యాలు ఏకాత్మతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక ఆత్మను రక్షించడానికి కొరకు మనం ఎలా ఉన్నాం, కనీసం మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతున్నామా? కాబట్టి ఎవరు కూడా ఎదుటి వాళ్ళ తప్పులు వెతికే ముందు మొదటిగా మన హృదయాన్ని మనం సరి చేసుకున్నాం. నేను నా భర్తలో ఎంతసేపు తప్పులు వెతికే నన్ను దేవుడు ఎలాగో మార్చాడు. నిజంగా ఎప్పుడు కూడా మా మధ్య ప్రేమ అనేది లేదండి. నిజంగా ఆ చీకటి ప్రభావాలు పోయే వరకు కూడా నా భర్త నేను ఎన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా ప్రేమగా కూర్చుని మాట్లాడుకునేది అసలు మా జీవితంలో లేదు, తెలియదు మాకు. కానీ దేవుడు నిజంగా ఎలాంటి జీవితం మాకు అనుమతించాడు అంటే, ఈ రోజు నేను నా భర్త ఏ రోజైతే చీకట్లు పోయినాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్త నేను పోట్లాడుకున్నది లేదు. చాలా సంతోషంగా కూర్చుని కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, నిజంగా సంతోషించగలుగుతున్నాం, ఆత్మీయంగా ఎదగలుగుతున్నాం. కాబట్టి ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో, యెషయా గ్రంథంలో మనం ఏ వాక్యం అయితే చదివామో ఆ వాక్యపు వెలుగులో మనం అందరం ఏ స్థితిలో ఆగిపోయాం, ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలండి. లేదు అంటే ఈ దినం దేవుడు రాడు అన్న గ్యారంటీ లేదు, ఈ నిమిషం దేవుడు రాడు అన్న గ్యారంటీ లేదు, ఇప్పుడే నీకు పిలుపు రాదు అన్న గ్యారంటీ లేదు, నాకు పిలుపు రాదు అన్న గ్యారంటీ లేదు. ఆయనే వచ్చినా మనకే పిలుపు వచ్చినా మనం నిత్య రాజ్యంలో ఉండాలన్నదే దేవుని బిడ్డల యొక్క ప్రయాస, ఆశ. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని ప్రతి ఒక్కరి హృదయంలో దీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన ఆంటీకి, అంకుల్ కి నా నిండు వందనాలు తెలియజేస్తూ నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను.